3 విషయంలో సస్పెన్స్ కి తెరపడింది. రిలీజ్ ఎప్పుడన్న విషయంలో దర్శకుడు జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చేశారు. మలయాళ, హిందీ వర్షన్స్ రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చినా తెలుగు వర్షన్ ఉంటుందా లేదా అన్న విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. దృశ్యం సిరీస్ లో ఇప్పటికే రిలీజ్ అయిన 2 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యంకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సిరీస్లో 3rd పార్ట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. దృశ్యం 3 సినిమాను జీతూ జోసెఫ్ జెట్ స్పీడ్తో పూర్తి చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ టీం కూడా దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేసింది. దీంతో 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా లేదా దేనికదే రిలీజ్ అవుతుందా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. ఈ సస్పెన్స్ కు దర్శకుడు జీతూ జోసెఫ్ తెరదించారు. మలయాళ వర్షన్ను ఏప్రిల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. బాలీవుడ్ మేకర్స్ కూడా అక్టోబర్ 2న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. దీంతో తెలుగు తప్ప మిగతా లాంగ్వేజెస్లో రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మనశంకర వరప్రసాద్ ప్రమోషన్స్తో పాటు ఆదర్శ కుటుంబం మూవీ వర్క్లో బిజీగా ఉన్నారు వెంకీ. ఈ సినిమా షూటింగ్ను ఏప్రిల్ కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ఆ తర్వాత దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ అయినా రిలీజ్ చేయడానికి మరో 6 నెలల టైం పడుతుంది. అంటే 2026 ఎండింగ్కు కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండదు. 2026 ఎండ్కు తెలుగు దృశ్యం రిలీజ్ అయితే ఆడియన్స్ ఆదరిస్తారా? అప్పటికే మలయాళ, హిందీ వర్షన్స్ రిలీజ్ అయి ఉంటాయి కాబట్టి అసలు ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. ఆ సస్పెన్స్ లేకుండా దృశ్యం 3 వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.